మోకాళ్ళ నొప్పులకు సర్జరీ దాకా వెళ్ళడానికి మనలో చాలామందికి మనసొప్పదు. మందులతోనే నొప్పులు తగ్గిపోతే బాగుండని అనుకుంటారు. అలాంటి వారికి ఇప్పుడు మందులతో పాటు అనేక ప్రత్యామ్నాయ చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. మోకీళ్ళ అరుగుదల తొలి దశల్లో ఉన్నప్పుడు మందులు, స్టెమ్ సెల్స్, పిఆర్పి థెరపీల సహాయంతో మోకీళ్లలో తిరిగి గుజ్జును పెంచే సరికొత్త చికిత్సలు ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో మోకీలు మార్పిడికి ప్రత్యామ్నాయంగా పొరుడు పోసుకుంటున్న కోతల్లేని ఆధునిక చికిత్సల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మోకాళ్ళ నొప్పులకు జీవితాంతం మందుల్ని వాడుకుంటూ గడిపేయచ్చా? మోకాళ్ళ నొప్పులకు మనం సాధారణంగా ఇచ్చేది ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ ట్రీట్మెంట్లో అండి ఫిజియోథెరపీ చెప్తాము, మందులు చెప్తాము, ఇంజెక్షన్స్ ఇస్తాము. ఏది చేసినా కానీ మనం ఫస్ట్ దాని మోకాళ్ళ నొప్పులకి ఏ స్టేజ్లో ఉంది, ఏ వయసులో ఉంది, ఎంత నొప్పి ఉంది చూసి మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇవ్వాలా. ఏ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉంది అని మనకు తెలియాలి. ఎంత చేసినా కానీ మందులు ఆర్ ఓన్లీ టెంపరీ అండ్ వయసు పెరిగే కొద్దీ ఈ సివిరిటీ ఆఫ్ ఆర్థరైటిస్ పెరగవచ్చు. యాజ్ లాంగ్ as ఆర్థరైటిస్ పెరగకపోతే అండ్ సివిరిటీ మెయింటైన్ అవుతుంటే మందులతో మనం మెయింటైన్ చేయవచ్చు. కానీ దట్ మే లాస్ట్ ఓన్లీ ఫర్ ఫ్యూ ఇయర్స్. కొన్ని ఏజెస్ తర్వాత ఇంకా పెయిన్ ఎక్కువ అయినప్పుడు ఆపరేషన్ అవసరం పడవచ్చు. సో ఎవరికి ఎన్ని రోజులు ఈ మందులు పనిచేస్తాయి, ఎన్ని రోజులు ఈ పెయిన్ రాకుండా సివియర్ కాదు మనం ఖచ్చితంగా చెప్పలేం. బట్ డెఫినెట్గా అందరికీ మనం మందులు వాడి మెయింటైన్ చేసే కాదు. ఫ్యూ పేషెంట్స్కి మనం ఖచ్చితంగా సర్జరీ అవసరం పడుతుంది బికాస్ ద స్టేజ్ ఆఫ్ డిజీజ్ హెస్ బికమ్ మోర్ సివియర్. గ్లూకోజమైన్ మందులతో మోకీళ్లలో గుజ్జును పెంచుకోవచ్చా? చాలామంది గ్లూకోజమైన్ టైప్ మెడిసిన్స్ ఆల్సో ఫార్మసీలో వేరేటివి వచ్చినాయి. గ్లూకోజమైన్ చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఇనఫ్ స్టడీస్ ఆర్ దేర్ దట్ గ్లూకోజమైన్తో లోపల పోయిన జిగురు పెరగదు. సో ఇంతవరకు చాలామంది పేషెంట్స్ బయట కానీ ఇంజెక్షన్స్ వేరే మెథడ్స్ చూస్తున్నారు. ఏ మెథడ్ వాడినా కానీ మోకాళ్ళలో పోయిన జిగురు ఎప్పుడూ రీప్లేస్ కాదు. దాన్ని ఓన్లీ ఇంకా ఫ్యూచర్లో గత నెక్స్ట్ 20-30 ఇయర్స్లో ఏమైనా కొత్త టెక్నాలజీ రావచ్చు. కానీ ప్రజెంట్గా పిఆర్పి ఇంజెక్షన్, స్టెమ్ సెల్ థెరపీ ఏది వాడినా కానీ మోకాల్లో అరుగుదల ఉండే జిగురు ఖచ్చితంగా పెరగదు. బట్ కొన్నిసార్లు ఐసోలేటెడ్ జిగురు, లెటర్సే ఒక స్మాల్ కాయిన్ మాదిరి జిగురు డ్యామేజ్ అయిందనుకోండి, అది ఆపరేషన్ చేసి కార్టిలేజ్ ట్రాన్స్ప్లాంట్ చేసే ప్రొసీజర్ ఉంది. అది ఫర్ ఓన్లీ యంగ్స్టర్స్. ఈ ప్రొసీజర్ మనకు ఒక వయసు తర్వాత మనకు మామూలుగా ఈ ప్రాబ్లం మనం వేసుకునేది ఓన్లీ మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళకి ఇలాంటి ప్రొసీజర్స్ ఏమీ పనిచేయవు. మోకీళ్లలోకి ఇంజెక్షన్ చేయించుకుంటే నొప్పుల బడద తగ్గుతుందా? మోకాళ్ళ ఇంజెక్షన్ మనం చాలా మటుకు న్యూస్ పేపర్స్లో చూస్తుంటాం, పేపర్ యాడ్స్లో చూస్తుంటాం, మేము డాక్టర్గా ఇస్తుంటాము. సో వేరియస్ టైప్స్ ఆఫ్ ఇంజెక్షన్సే మనకు అవేర్నెస్ రావాలి. ద బేసిక్ ఇంజెక్షన్ మనం ఇచ్చేది ఇస్ కార్టిసోల్ ఇంజెక్షన్, అంటే స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తాము. కొంతమందికి లోపల జిగురు మాదిరి సిన్విస్క్ అని ఒక ఇంజెక్షన్ వస్తుంది, జెల్ బేస్డ్ ఇంజెక్షన్స్, అవి కొంతమందికి ఇస్తాము. బయట మనం వాడడం కానీ బయట పేపర్లో మీరు చూసేది పిఆర్పి థెరపీ అని చాలామంది చూస్తున్నారు. సో ఏ థెరపీ వాడినా కానీ మనకు ఇంజెక్షన్స్ ఓన్లీ యూస్ఫుల్ ఒక ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్లో ఇచ్చేకి. దాంతో జిగురు రీప్లేస్మెంట్ రాదు, దాంతో లాంగ్ టర్మ్ రిలీఫ్ ఆల్సో టెంపరీనే ఉంటుంది. ఏ ఇంజెక్షన్ ఇచ్చినా కానీ మ్యాక్సిమం 3 to 6 months రిలీఫ్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఆ ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని స్టేజెస్ అయిన తర్వాత, స్టేజ్ 4 ఆర్థరైటిస్ వచ్చిన తర్వాత, అంటే జిగురు కంప్లీట్గా పోయి డ్యామేజ్ కంప్లీట్ అయినప్పుడు ఇంజెక్షన్స్ కానీ పనిచేయవు. సో మనం మామూలుగా వాడేటివి ఇంజెక్షన్స్ వీ డోంట్ రికమెండ్ టు పేషెంట్స్. కానీ కొంతమందికి ఎప్పుడో ఒకసారి వాడుతుంటాం, కానీ అది ఓన్లీ వెరీ టెంపరీ అండ్ పూర్తిగా అరుగుదల లేని వాళ్ళకే పనిచేస్తుంది. ఎర్లీ స్టేజ్లోనే ఇంజెక్షన్స్ వాడవచ్చు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇంజెక్షన్స్ వాడినా కానీ ఫలితం ఉండదు. వాళ్ళకి సర్జరీ అవసరం పడితే సర్జరీనే చేయాలి. చాలామంది అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నారు, ఇంజెక్షన్ చేసుకోండి, ఆపరేషన్ చేసుకోవద్దు. అది ఖచ్చితంగా రాంగ్ అండి. ఇంజెక్షన్ అవసరం వాళ్ళకి ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్లో, ఆపరేషన్ అవసరం ఉండేది లేట్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్లో. ఒకరికి కంపారిజనే లేదు. సో లేట్ స్టేజ్లో మనం ఇంజెక్షన్ ఇచ్చినా పని చేయదు, వాళ్ళకి ఆపరేషనే చేయాలి. తైలాలు, మర్దనలతో మోకీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చా? మనకు జనరల్గా ఏ ఆయింట్మెంటు, ఆయిల్ పట్టించుకున్నా కానీ జనరలీ ఫర్ ఎనీ ప్రొసీజర్ ఆ మసాజ్ చేసినా, ఈవెన్ అవుట్ ఆఫ్ ద కాఫ్ మసిల్స్ ఆయింట్మెంట్స్ పట్టించుకున్న పెయిన్ రిలీఫ్ ఉంటుంది. ఇవన్నీ టెంపరీగా ఉంటాయి. అండ్ ఓన్లీ మనకి ఆయింట్మెంట్స్ అవన్నీ ఏం వాడినా కానీ ఓన్లీ ఫర్ 2-3 weeks వాడవచ్చు. దాని తర్వాత కానీ నొప్పి తగ్గకపోతే ఇట్ ఈస్ బెటర్ టు కన్సల్ట్ డాక్టర్ని సంప్రదించుకొని ఇంకేమైనా ట్రీట్మెంట్ ఇవ్వాలా, ఎక్స్రేలు తీయాలా చూడాలా. సో ఆయింట్మెంట్స్ ఏం వాడినా కానీ లోపలికి కంప్లీట్గా అబ్జార్బ్ కావు. దర్ ఓన్లీ సూపర్ఫిషియల్ అండ్ టెంపరీ. ఈరోజు ఆయింట్మెంట్ పట్టించుకుంటే ఈవినింగ్ వరకు నొప్పి తక్కువ ఉండవచ్చు. మనకు 1 week 10 days ఈ ఆయింట్మెంట్స్ ట్రై చేయవచ్చు.
దాని తర్వాత కానీ నొప్పి తగ్గకపోతే దాన్ని ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి. మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు వ్యాయామాలు చేయొచ్చా? సో మోకాలు నొప్పులు ఉన్నప్పుడు బేసిక్లీ దానికి మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఇస్ ఎక్సర్సైజ్ అండ్ ఫిజియోథెరపీ అండి. బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ టు డూ. సో ఏజ్ బట్టి మనం దాన్ని ట్రీట్మెంట్ వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి. మోకాలు నొప్పులు స్టార్ట్ అయినప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కొంతమందికి మోకాలు నొప్పులు మెట్లకి దిగితే వస్తుంటుంది. సో దానివల్ల మెట్లకి దిగేది తగ్గించుకోమని చెప్తాము. కింద కూర్చొని బాస్పెట్లు వేసుకున్న ఇండియన్ టాయిలెట్ వాడినా కానీ నీ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. సో మామూలుగా మనం వాక్లో చేస్తే వన్ లెవెల్ లోడ్ పడితే 5 times లోడ్ కింద కూర్చున్నప్పుడు ఇండియన్ టాయిలెట్ వాడినప్పుడు పడుతుంది. సో మనం బిఫోర్ వి స్టార్ట్ ఎక్సర్సైజ్ ఈ యాక్టివిటీస్ లైఫ్ స్టైల్ చేంజెస్ మనం చేయకపోతే నీ మీద లోడ్ పెరుగుతూనే ఉంటుంది. సో లైఫ్ స్టైల్ చేంజెస్ ఆఫ్ సిట్టింగ్ డౌన్, సిట్టింగ్ క్రాస్ లెగ్ అవాయిడ్ చేసి దాంతోపాటు ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్, నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేస్తే చాలా మటుకు 90% ఆఫ్ నీ పెయిన్స్ తగ్గుతాయి. ఈ ఎక్సర్సైజెస్ మనం చేసేటివి ఫిజియోథెరపిస్ట్ చేయించేటి మన ఇంట్లో సొంతంగా చేసుకోవచ్చు. అవి కాక నీ పెయిన్స్ ఎక్కువ ఉన్నప్పుడు వి టెల్ యూ టు అవాయిడ్ హై ఇంపాక్ట్ యాక్టివిటీ. హై ఇంపాక్ట్ యాక్టివిటీ అంటే ఏంది? రన్నింగ్, జంపింగ్, స్కిప్పింగ్ అండ్ ఆల్సో వాకింగ్ టూ మచ్. సో పెయిన్ ఎక్కువ లేకపోతే 15-20 minutes, హాఫ్ అన్ అవర్ వాక్ చేసుకోవచ్చు. కానీ పెయిన్ ఉన్నప్పుడు యూ డూ ఎక్సెసివ్ స్ట్రెయిన్ పడినప్పుడు మళ్ళీ ఆ సేమ్ లోడ్ నీ మీద పడుతుంది. సో టిల్ ద పెయిన్ కమ్స్ డౌన్ హై ఇంపాక్ట్ యాక్టివిటీ అండ్ ఎక్సెసివ్ వాకింగ్ అవాయిడ్ చేయాలి. పెయిన్ తగ్గిన తర్వాత యూ కెన్ గో బ్యాక్ టు యువర్ రొటీన్ యాక్టివిటీస్. మోకీళ్ళ అరుగుదల తొలి దశలో ఉన్నప్పుడు గ్లూకోజమైన్ మందులు వాడుకోవడం లేదా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ, మూలకని చికిత్సలను తీసుకోవడం ద్వారా మోకాళ్లలో గుచ్చును కొంతమేరకు తిరిగి పునరుత్పత్తి చేసుకోవచ్చు.